మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎలక్షన్స్ అయిపోయాయి. రిజల్ట్ జూన్ 4వ తారీఖు ప్రకటిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈవీఎంలు చాలా భద్రంగా భద్రపరిచారు. అయితే గెలుపు ఎవరిది? ఇటు వంగాగీత గారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నాదే గెలుపు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. ఇటు జనసేన నాయకులు అయితే మాత్రం రాష్ట్రంలోనే కాదు దేశంలో కన్నీ విని ఎరిగని మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించబోతున్నామని చెప్పి వాళ్ళకు వాళ్ళు ధీమాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇప్పుడు దేశం మొత్తం కూడా పిఠాపురం వైపే చూస్తుంది అనడానికి అయితే అతిశయోక్తి లేదు. దీనిలో భాగంగానే మనం జనసేనకు సంబంధించి గొల్లపురంలో నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, అసలు ఇక్కడ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి, ఎవరు మద్దతు లభించింది ఏంటి అనేది ఒకసారి మనం వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి పిఠాపురంలో ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి? పిఠాపురంలో ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నేను పోటీ చేస్తున్నాను అన్నారో అప్పటి నుంచే కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అందరి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఈ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఓట్లు వేద్దామా అని చెప్పేసి సిద్ధంగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్లో కూడా ప్రజలు అదే విధమైన ఓటింగ్ శాతం చేయడం జరిగింది. మరి భారీ మెజార్టీ, అతి భారీ మెజార్టీ ఎలా అంటే మన స్టేట్లోనే నెంబర్ 1 స్థానంలో ఉండేటట్టుగా పవన్ కళ్యాణ్ గారికి గెలుపు ఖాయమని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మాదే గెలుపు, ఖచ్చితంగా మేము 10,000 పైన మెజారిటీతో అయినా జరే వంగాగీత గారు పవన్ కళ్యాణ్ గారి మీద గెలుస్తామని చెప్పి అంటున్నారు. ఆ ఎలక్షన్ ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ ప్రభావం వంగాగీత గారు కళ్ళనీళ్ళు తెచ్చుకొని నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడి నుంచే నా శవయాత్ర కూడా జరిపించాలని చెప్పి కొంచెం ఎమోషనల్గానే మాట్లాడారు. అది ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఏమన్నా ఉందంటారు? పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ఆల్రెడీ వంగా గీత గారిని చూడటం జరిగింది, ఒకసారి ఎమ్మెల్యేగా చూడటం జరిగింది, అలాగే ఎంపీగా చూడటం జరిగింది. కన్నీళ్లు పెడితే కారిపోయి మనస్తత్వాలు పిఠాపురం నియోజకవర్గంలో కాదు. ప్రజలు ఆలోచనతోటి, చాలా మంచి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అన్ని ఓట్లు కూడా ఏ ఒక్క ఓటు చీలకుండా ఈ భాగంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల తాలూకు ప్రజలందరూ ఓట్లు వేయడమే కాకుండా తిరిగి వైసీపీ నుంచి కూడా ఓటు చీల్చి మన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. అయితే ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతవరకు మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, క్రాస్ ఓటింగ్ అన్న జరిగిందా అనే ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? క్రాస్ ఓటింగ్ అనేది అసత్యం, నెగ్గలేక మాట్లాడేయా. నేను పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు వస్తాయో ఉదయ్ సీని గారికి కూడా అన్ని ఓట్లు వస్తాయి. ఎందుకంటే ఉదయ్ సీని గారు డే 1 నుంచి కష్టపడ్డాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్యాండిడేట్ కాదు, ఉదయ్ సీనే క్యాండిడేట్ అన్న కాడి నుంచి కార్యకర్తలను జాయిన్ చేసుకోవడం, పార్టీని బలోపేతం చేయడం, అన్ని వర్గాల ప్రజల్ని కూడగట్టడం ఉదయ్ సీని పాత్ర కీలకం. అయితే ఇటు తెలుగుదేశం నుంచి టికెట్ ఆశించినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు మద్దతు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మద్దతు జనసేనకి ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? పూర్తి స్థాయిలో ఉపయోగపడిందండి. పూర్తి స్థాయిలో వర్మ గారు కూడా కష్టపడి పనిచేశారు. కొద్దిపాటి ఇబ్బందులు లోన ఉండొచ్చు, కానీ మాకు అందరూ తెలుగుదేశం కూడా మాకు చుట్టాలు, మాకు పరిచయస్తులు, మాకు అందరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చెప్పండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పి కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ప్రకటించారు. ఆ ప్రకటనకి కౌంటర్గా మీ జనసేన నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖాయమైందనే ఊహాగానాలు అయితే గట్టిగానే వినపడుతున్నాయి. కాబట్టి దానికి మీరు ఏ విధంగా మరి ఆయనకి చెప్పబోతున్నారు? పద్మనాభం గారు పెద్ద ఆయన ఎటువంటి కామెంట్ మనం చేయకూడదు. నేను కనుమరుగైపోతున్నాను, ఎలాగ బయటికి రావాలన్న ఆలోచనతో పేరు మార్చుకుంటానని పదమాటాడే, కానీ అది జరగని పని, అది ఇంపాసిబుల్. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ముందు నుంచి కూడా లక్ష మెజార్టీ అంటున్నారు. ఆ గెలుపు మీకు నిజంగానే ఏ విధంగా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజార్టీ అనేది మాకు చాలా కన్నుల పండగ కింద కనిపిస్తుందండి. ఇప్పుడే కాదు, అతను ఎప్పటి నుంచో రావాలని మేము ఇక్కడి నుంచి అనుకుంటున్నాం. గాజువాక, భీమవరం మేము ఎందుకు ఓడించుకున్నాం ఈ దేవుణ్ణి అని చెప్పేసి బాధపడేలాగా రిజల్ట్ మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి చెప్తున్నాం. అంటే మెజారిటీ ఖచ్చితంగా 1,00,000 వచ్చే అవకాశం ఉందంటారా? 1,00,000 దాటచ్చండి. 1,00,000 అని అనుకుంటున్నారు. దీని ప్రత్యర్థులే ప్రత్యేకంగా మీకు ఎంత వస్తాయని చెప్పేసి ఇక్కడ వేరే వాళ్ళు చెప్తున్నారు. 1,00,000 ఈజీగా పైన రావచ్చు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు 2019లోనే
పోటీ చేస్తే బాగుండు అని చెప్పి గట్టిగానే పిఠాపురం ప్రజలు కోరుకున్నారు. అయితే అది 2024లో నెరవేరుతున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక సంక్రాంతి, క్రిస్మస్, ఈద్ ముబారక్ దానికంటే ఎక్కువగా ఉంటుందండి 4వ తారీఖున. పిఠాపురంకి సంబంధించి మండలం మొత్తం మీద గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మీకు ఏ విధంగా మీరు పనిచేశారు? జై జనసేన అండి. గొల్లపురంలో 2014లో పనిచేసిన యూత్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుని చాలా బాగా డెప్త్ కల్లా వెళ్ళి బాగా పనిచేసేవాడిని అందరూ. మేము బూతుల్లో తిరిగేటప్పుడు కానీ, వాటర్ని ఓటు అడిగేటప్పుడు కానీ, వాళ్ళ రెస్పాన్స్ కానీ, పెద్ద పెద్ద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆడవాళ్ళు మీకు కంపల్సరీ పవన్ కళ్యాణ్ గెలిపిస్తామని చెప్పిన థియరీ కానీ నాకు చాలా బాగా నచ్చింది. నా అంచనాకు వచ్చి ఆ 70,000 80,000 అంటారు కానీ కంపల్సరీ 1,00,000 ఓట్లు దాటే వస్తాయి. ఎందుకంటే నాకు తెలిసి గీత గారికి 20% ఓట్లు పడి ఉంటాయి. అంటే 40,000 ఎంత ఆవిడకి వస్తాయి. సార్కి మాత్రం పవన్ సార్కి కంపల్సరీ 1,00,000 ఓట్లు దాటే వస్తాయి మెజార్టీ. అయితే ఇందులో బాగా యూత్ అండి ఈ పార్టీని పట్టించో వాళ్ళ నా గొల్లపురంలో ఉన్నా కానీ నాకు చాలామంది కుర్రోళ్ళు తిరిగిన కుర్రోళ్ళు వాళ్ళందరూ కూడా 2014 నుంచి పనిచేసి దీని మీద కొంత అనుభవంతో ఉండి వాళ్ళు వచ్చేటప్పటికి ఆ తర్వాత ఈ సీనియర్లు అందరూ జాయిన్ అవ్వడంతో వాళ్ళు కలిసి వర్క్ చేయడంలో మంచి పీక్ స్టేజ్ వెళ్ళింది. వర్క్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఎలక్షన్ అయితే కూడా అందరూ కూడా సమిష్టిగా పనిచేశారండి. జూన్ 4వ తారీఖుని 1,00,000 మెజారిటీ వస్తే సంబరాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి? తప్పకుండానండి. మేము దాంట్లో ప్రిపేర్ అయ్యి ఉన్నాము. మరో పండగలాగే అనుకుంటున్నాము. అయితే 4వ తారీఖున మేము అనుకున్నది జరుగుతుంది. అయితే మా మండలం వచ్చి గొల్లపురం మండలం వచ్చి కింద నుంచి పై వరకు ప్రతి నాయకుడు కూడా చాలా కష్టపడి చేశారండి. అంతా ఈ క్రెడిట్ అంతా కూడా నేను బాగా యూత్నే అనుకుంటున్నాను. పిల్లల కింది స్థాయిలో పిల్లలది బాగా పనిచేశారండి. అన్నయ్య తమ్ముడు అనుకుంటేనే పనిచేశారు. దానివల్లే కూడా ఈ క్రెడిట్ గోస్ టు 2014 జనసేన యూత్ అండి. జనసేన గొల్లపురంకి సంబంధించి అయితే యువత ముఖ్యంగా 2014 నుంచి పార్టీలో ఉన్న యువత చాలా కష్టపడ్డారు. అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించబోతున్నాము. 1,00,000 ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది. జూన్ 4వ తారీఖున మేము సంబరాలు చేసుకోబోతున్నాము. అది పవన్ కళ్యాణ్ గారి గెలుపు చరిత్రలో ఒక చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. దేశవ్యాప్తంగా వచ్చే మెజారిటీలో అత్యధిక మెజారిటీ పిఠాపురం నియోజకవర్గం ఉంటుందని చెప్పి ఇక్కడ గొల్లపురంకి సంబంధించి జనసేన నాయకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.